లేని వాళ్ళకి కూడా పిల్లలు పుట్టిస్తారు. అలాగే లేడీస్కి బ్లీడింగ్ అవుతుంది, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చి 4-5 రోజులు తగ్గిపోవాలి. 5 రోజు మాకు 7 రోజులు అయినా కూడా బ్లీడింగ్ అవుతుంది. అలా బ్లీడింగ్ అవుతుంది. ఒక్కొక్కసారి వైట్ అవుతుంది, ఒక్కొక్కరికి పాస్ వస్తున్న చోట వైట్ డిశ్చార్జ్ అవుతుంది. వాటర్ కనుక కాబట్టి తెలియదు, బయటికి చెప్పుకోలేరు, బయటికి వెళ్ళదు. ఒక్కొక్కసారి ఫౌల్ స్మెల్, అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. వస్తే ఒక రకమైన చెడు వస్తుంది. ఒక్కొక్కసారి ఆ పాస్ కోసం విపరీతం మంట దొరకదు. మొబైల్ అయితే ఎక్కడ పెడితే అక్కడ గోకేస్తారు. ఆడలు గోకేసుకోగలరా? అవునా కదా. అలాగే ఇంకోటి ఏం చేస్తారో ఆడవాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్, అంటే పాస్ కోసం మండుతున్నట్టు అది వేడి చేసేసిందనే కొబ్బరి బొండో బార్లీ నీళ్ళు మజ్జిగ తాగుతుంది. ఆ 2-3 రోజులు మసాలా కూడా తిన్నాం మనిషి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మన దాంట్లో మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. పిల్లలు పుట్టకుండా ఈ మధ్య చాలా కాలంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ మధ్య మళ్ళీ ఈ కాకినాడలో IVF సెంటర్లు చాలా ఉన్నాయి. IVF సెంటర్లు అంటే అర్థమైంది తెలుసా? మీ యొక్క ఓవలేషన్ అయినప్పుడు ఆ గుడ్లు పెట్టేది ఉండదు, ఆ గుడ్డుని మగవాళ్ళ యొక్క స్పెర్మ్ అంటే శుక్రకణాలు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ 2 కలిపి అక్కడే చేసి లోపల శిశువుకి పిండం కింద ఆ పిండాన్ని తీసుకొచ్చి మీ గర్భాశయంలో పెడతాం. దానికి 5-5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడతాం. అవునా? ఇలాంటి ప్రాబ్లమ్స్ పోవడానికి మన దగ్గర మంచి మందులు ఉన్నాయి. అంతే కదా. ఈ మధ్యలో స్కూల్కి వెళ్ళి పిల్లలు కాలేజీ పిల్లలకి 2-3 నెలల వరకు మెన్స్ట్రువల్ సైకిల్ రావట్లేదు. ఇప్పుడు పెళ్ళైన ఇలాంటి ఆవిడకి అత్తగారు ఉంటుంది, అలాంటి అత్తగారు. అవునమ్మా, దేనికోసం చెప్తున్నారు? ఎదురు చూస్తే పిల్లల కోసం. మొదట 5-6 నెలలు డేట్ వచ్చింది, 6 నెలల నుంచి డేట్ రావట్లేదు. అప్పుడు ఏమనుకుంటుంది? ప్రెగ్నెన్సీ వీడు చెప్తుందా? అత్తగారు నాకు ప్రాబ్లం ఉంది, నెలకొంటుంది అవ్వాలని చెప్తుందా? చెప్పదు. ఆవిడేమనుకుంటుంది? ప్రెగ్నెంట్. కానీ వీడికి ప్రాబ్లం ఉంది, మరి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? కాదు. 3 నెలలకి 4 నెలలకి ఋతు చక్రం రాదు, అంటే మెన్స్ట్రువల్ సైకిల్. అలాంటి వాళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి కాలేజీ పిల్లలకి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడప్పుడు ఆడవాళ్ళకి మధ్యకాలంలోని హెర్నియా వస్తుంది. ఏమొస్తుంది? ఆడవాళ్ళకి ఎక్కువగా గర్భాశయం లోపల ఒక రకమైన కైకి వస్తుంది, అది తీసి హెర్నియా చేస్తారు. అవునా? ఇలాంటి ప్రాబ్లమ్స్ పోవాలన్నా, నెక్స్ట్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ పోవాలన్నా, మీకు ఆడవాళ్ళ సమస్యలు పోవాలన్నా మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. POCD ప్రాబ్లమ్స్ లో పాస్ వస్తుంది, వస్తుంది కదా, పాస్ వస్తుంది లోపల భాగంలో నీటి బుడగలు వస్తాయి. నీటి బుడగలు వచ్చి లోపల గర్భాశయ సంచుల్లో నీటి బుడగలు వస్తాయి. ఆ నీటి బుడగల వల్ల పిల్లలు ఏం పుట్టరు? పిల్లలు పుట్టరు. మరి ఎన్ని ఆపరేషన్ చేయించుకున్నాను, ఎన్ని టెస్టులు అయినా లోపల ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఫైబ్రాయిడ్స్ వల్ల పిల్లలు పుట్టలేదు అంటారు. అలాంటి పిల్లలు పుట్టడానికి, ఆ ఫైబ్రాయిడ్స్ పోవడానికి కూడా మన దగ్గర చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. డాక్టర్ దగ్గర లక్షలు ఖర్చు పెట్టారు. ఇక్కడ ఏమి అక్కడ ఒక ఆధార్ కార్డు ఇచ్చి మీకు కావాల్సిన మందులు మీరు కొనుక్కోవాలి. సింపుల్ సొల్యూషన్ అయితే 100%. అవునా? సో కాబట్టి వెస్టేజ్ మీరు అందరూ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీ అప్లైన్ అడగండి, ఆయన నాకు ఫోన్ చేస్తారు, ఆయన తిరిగితే నాకు చెప్తారు. బిజినెస్ చాలా ఈజీ. మీరు బిజినెస్ ఏం చేయట్లేదు, దీంట్లో పెట్టుబడి పెడుతున్నారా? ఈవెన్ మీరు ఇంట్లో కూరగాయలు అంటే కర్రీ పాయింట్ పెట్టాలన్నా 4-5 రకాల కూరలు పొద్దున్న కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి. దీంట్లో పెట్టుబడి కూడా లేని వ్యాపారం. మీరు నచ్చింది వారి కూడా మీకు పట్టుబడికి నచ్చింది చెప్పండి. అవునా కదా? చెప్తే మీకే మంచిగా ఆరోగ్యంతో పాటు ఏమొస్తాయి. ఇందాక ఆవిడ ఎవరో ఉంది, ఏం కొనుక్కోవడం ఉంది? కారు కొనుక్కోవాలి. ఆవిడ చూస్తే నాకు యాక్చువల్ పెద్ద ఆవిడ ఏమి చదువుకోలేదు, కారు కొనుక్కోవాలి. ఆవిడ నెలకి ఎంత వస్తుంది ఆదాయం? 40,000 ఎంత వచ్చింది? అవునా మేడం? ఎంత వచ్చింది మేడం? మీకు 40,000 వస్తే ఏం కొనుక్కోవాలన్నారు మేడం? మీరు ఏం చదువుకున్నారు? 4వ తరగతి చదువుకున్న ఎక్కడ ఉన్న కాకినాడలో 20,000 ఇస్తారు ఉద్యోగం. ఇస్తారా? మరి కాకినాడలో ఇలాంటి ఊళ్ళో కానీ చిన్న పల్లెటూరులో కానీ మీరు ఏమి చదువుకోపోయినా ఒక వెస్టేజ్ లో మాత్రమే నెలకి తక్కువలో 50,000 నుంచి 1,00,000, 2 లక్షలు, ఎన్ని లక్షలైనా సంపాదించేటువంటి అవకాశం ఏది ఉందంటే ఒక వెస్టేజ్ మాత్రమే.